మునక్కాయ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసుకుందామండి. ఒక చిన్న కప్పు కందిపప్పు తీసుకొని కడిగి పెట్టుకున్నాను. 3 మునక్కాయలు తీసుకొని పైన పొట్టు తీసేసి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. 2 పెద్ద టమాటా తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. హాఫ్ కొబ్బరి చిప్ప తీసుకొని మిక్సీకి వేసుకొని పొడి చేసి పెట్టుకున్నాను. కొద్దిగా చింతపండు నానబెట్టుకున్నాను. 1:30 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1:30 స్పూన్ కారప్పొడి, హాఫ్ టీ స్పూన్ అంత పసుపు, కొద్దిగా కరివేపాకు, 2 స్పూన్ల ఆయిల్, ఒక ఉల్లిపాయను తీసుకొని తరిగి పెట్టుకున్నాను. 2 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి, 1 స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ అంత జీలకర్ర. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని కడిగిన కందిపప్పు, టమాటా, 2 గ్లాసులు వాటర్ పోసుకొని మూత పెట్టుకొని 4 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసేసి ఈ విధంగా గరిటెతో ఈ విధంగా తిప్పుకోవాలి. తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టుకొని మునక్కాయి, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసుకొని 2 గ్లాసులు వాటర్ పోసుకొని బాగా కలుపుకొని 10 నిమిషాలు ఉడకనిచ్చి చింతపండు రసం, కొబ్బరి పొడి వేసి ఇంకొక 10, 15 నిమిషాలు ఉడకనిచ్చి ఉప్పు సరిపోయిందేమో చూసుకొని వేరొక గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలి. తర్వాత వేరొక గిన్నె స్టవ్ పైన ఉంచుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయలు వేసుకొని 5 నిమిషాలు వేగనివ్వాలి. అలా ఉల్లిపాయలు ఎర్రబడ్డాక లాస్ట్‌లో కరివేపాకు వేసుకొని కర్రీలో కలుపుకోవడమే.